న్యూస్ ఇన్ డీటెయిల్స్. మంగళగిరి నియోజకవర్గానికి ఇచ్చిన ప్రత్యేక హామీలను యుద్ధ ప్రాతిపదికన అమలు చేస్తామన్నారు మంత్రి నారా లోకేష్. ఇక మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో భాగంగా మంగళగిరి డాన్ బాస్కో స్కూల్ వద్ద ఏర్పాటు చేసినటువంటి సభలో రత్నాల చెరువుకు చెందినటువంటి 600 మంది పేదలకు శాశ్వత ఇంటి పట్టాలను అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కొన్ని నిర్ణయాలు మన జీవితాలని మార్చేస్తాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. 2019లో మంగళగిరిలో పోటీ చేయాలని నిర్ణయించుకున్నానని, పోటీ చేసి ఓడిపోయినప్పుడు బాధ ఆవేదన కలిగిందని అన్నారు. ఆ తర్వాత దాని నుంచి కసి పెరిగిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అలాగే ప్రజలకు మంచి పనులు చేసి వారి మనసు గెలుచుకోవాలని ఆనాడే తాను నిర్ణయించుకున్నట్లు లోకేష్ తెలియజేశారు. 2019లో నేను ఒక నిర్ణయం తీసుకున్నా. ఆ నిర్ణయం నా జీవితాన్ని మార్చేసింది. ఆ నిర్ణయం ఏంటంటే, ఎన్నికలకి 21 రోజుల ముందల తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మంగళగిరిలో పోటీ చేస్తాం. మీ సమస్యలు నేను అర్థం చేసుకోలేకపోయా, నేనేంటో మీకు అర్థం వల్ల ఎన్నికలు అయిపోయినాయి. 5300 ఓట్లతో ఓడిపోయా. ఓడిపోయినప్పుడు నాకు బాధ ఆవేదన వచ్చింది. మొదటి రోజు అనుకుని ఇంత కష్టపడ్డాం, ఇంత చేశా, బాబు గారు కష్టపడ్డారు, గెలవలేకపోయామేంటని అనుకున్నా. కానీ రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచింది. ఆ కసి అంటే 5 సంవత్సరాలు కష్టపడాలా, తిరిగి మంగళగిరి ప్రజల మనసు నేను గెలుచుకోవాలని.